వెల్కమ్ టు మన కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నాను. వీడియోలు చేయక గ్యాప్ వచ్చేసిందండి, ఎందుకంటే వినాయకుని పండుగలు ఉన్నాయి కదా, ఆ పండుగల మూలంగా సౌండ్ల కోసం డిస్టర్బెన్స్ అని వీడియోలు ఆపాను. కానీ ఇవి అలాగనే ఉంటున్న మైకిల్ పైన అయినా సరే అని ఈరోజు ఒక వీడియో ట్రై చేస్తున్నా. అయితే పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. దాంట్లో కావాల్సిన పదార్థాలండి: పచ్చి కొబ్బరి చిన్న చిన్న కాయలు 2 తీసుకున్నాను, నేను ముక్కలు తీసి పెట్టుకున్నా. ఇదిగోండి ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. అట్లనే ఇదిగో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. అందులో కావాల్సింది ఇదిగోండి 4 స్పూన్లు నువ్వులు, 3 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 కొమ్మలు కరివేపాకండి. ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా కావాలి, నా దగ్గర లేవు. అయితే ఎల్లుల్లిపాయలు కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి, దీంట్లో లేవని నేను ఉన్న వాటితో వీడియో చేస్తున్నానండి. సరేనండి, ఇంకా వీడియోలోకి వెళ్దామని ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. మసాలాలన్నీ వేపుకోవాలి కదండి. ఇందులో కావాల్సినవి ఆయిల్ వేస్తున్నా, మిరపకాయలు తీసుకున్నాను కదా కడుక్కున్నాను, ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేస్తాం. ఇలా వేసుకుంటే కరివేపాకు చాలా టేస్ట్, పచ్చడి చాలా బాగుంటుంది. కరివేపాకు పచ్చిమిరపకాయలు నూనెలో ఇవ్వండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిపోయినాయి, మనం పక్కన తీసి కరివేపాకు చాలా మంది తీసి పక్కన పెడతారు కదా, ఇలా మనం యాడ్ చేసుకుంటే అందరూ కలిసి తినేస్తారు. జరిగే ఎల్లుల్లిపాయలు ఒక పెద్ద ఎల్లుల్లిపాయ వేసుకోండి పచ్చళ్ళు. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయండి. ఇవి మనం మిక్సీ పట్టుకోవడం ఉంది. అయితే పచ్చివి కొబ్బరి పచ్చడి ఎందుకనంటే కొబ్బరి వేయకుండానే పచ్చి వేసుకోవాలి. ఓకేనండి, ఇది అయిపోయింది. మిక్సీ పట్టినాక మరలా నేను చూపెడతాను. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఇది తాలింపు వేసుకుందాం. వేసుకోవాలి 2 డబ్బాలు వేసినట్టు. నూనె ఆయిల్ కలిపింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర 2 స్పూన్లు శనగపప్పు, 2 మిరపకాయలు 3 మిరపకాయలు తీసుకున్నాం. వెల్లుల్లిపాయలు అండి ఒక 5 రెమ్మలు తీసుకున్నాం. పచ్చి ఎల్లుల్లిపాయ నేను పచ్చడిలో వేసాను. కంపల్సరీగా పచ్చడిలో పచ్చి ఎల్లుల్లిపాయ వేసుకున్నాం. 2 రెమ్మలు కరివేపాకు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు ఫ్లేవర్తో, పచ్చెల్లిపాయల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా చేయండి, ఒకసారి ట్రై చేయండి. పోపు అయిపోయిందండి. ఇందులో కారము ఉప్పు సరిగ్గా సరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి. పచ్చి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అయిపోయిందండి. పోపు రెడీ చేసేసిన ఒక గిన్నెలో కూడా నేను తీసి పెట్టుకున్నా. ఇదిగోండి, చాలా టేస్టీగా చాలా కమ్మగా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చి కొబ్బరితో పచ్చడి అంటే ఇందులో కొబ్బరిలో మనం ఇంకా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈ రకంగా మీకు చూపెట్టాను. ఓకేనండి, మీరు నాకు లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.